ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంభవం. అందరు ఆంधी आ गया, బారిష్ भी आ गया. సినిమా చాలా బాగుంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. సరే, ఫస్ట్ థింగ్ అన్న విఎఫ్ఎక్స్ బాగాలేదు. విఎఫ్ఎక్స్ బాగాలేదు ఒప్పుకుంటా. 250 కోట్ల విఎఫ్ఎక్స్ అయితే నాకు సినిమాలో అస్సలు కనిపించలేదు. ఏదో చిన్నపిల్లలు తీసినట్టుంది సినిమా. విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే అది ఇంకా ల్యాగ్ ఉంది. ఇవాళ రేపు ఏ సినిమాకి ల్యాగ్ ఉండట్లేదు మీరు చెప్పండి. సో ల్యాగ్ని కూడా పక్కన పెట్టేద్దాం. సినిమా హైలైట్ పాయింట్స్ అయితే స్టోరీ, కాన్సెప్ట్, స్క్రీన్ మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంతే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బ్రో సినిమా, ఇంతకుముందు వచ్చిన రీమేక్ సినిమాలు ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇందులో చూడడానికి చాలా బాగున్నారు. చూడడానికి చాలా ముచ్చటేస్తున్నారు. అంత బాగున్నారు చూడడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎంఎం కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతం. ప్లస్ పాయింట్ అదే, సినిమాకి ప్రాణం, సినిమాని నిలబెట్టి కాపాడింది అదే. ఇంత నెగిటివ్ టాక్ వస్తున్నా కూడా కొంతమంది జనాలకి సినిమా నచ్చింది అంటే దానికి మెయిన్ రీజన్ వన్ అండ్ ఓన్లీ ఎంఎం కీరవాణి గారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మళ్ళీ మీరు ఎందుకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టరో మీరు మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. క్లైమాక్స్ 30 మినిట్స్లో వచ్చే ఏదైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుందో అది చాలా బాగుంటుంది. ఎమోషనల్ కనెక్ట్ మనకి ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అన్న రివ్యూస్ పార్ట్ 2 అంత స్టోరీ ఉందన్న, ఖచ్చితంగా ఉంది. పార్ట్ 2 అంత స్టోరీ ఉంది, మంచి కాన్సెప్ట్ ఉంది. అంటే హరిహర వీరమల్లు అనే పాత్రలో ఒక దొంగ దొరల దగ్గర దోపిడీ చేసుకుంటూ మన హిందుత్వాన్ని, మన సనాతన ధర్మాన్ని ఎలా కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు అనే ఒక చిన్న ప్రయత్నం ఈ హరిహర వీరమల్లు సినిమా. అన్న ఇది మన చరిత్ర, మన హిస్టరీ, మన హరిహర వీరమల్లు. వెళ్ళండి సినిమా చూడండి. అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చింది, పద్మావతి వచ్చింది, చావా వచ్చింది, బాజీరావు మస్తానీ వచ్చింది. డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుందన్న. మీకు సెకండ్ పార్ట్ చూస్తే మీకు క్లియర్గా డిఫరెన్స్ అర్థమైపోద్ది. సెకండ్ హాఫ్ మొత్తం ఏం రత్నం గారు చేశారు. స్క్రీన్ ప్లే కొంచెం అక్కడక్కడ డ్రాప్ అయింది. విఎఫ్ఎక్స్ అయితే చాలా దరిద్రంగా ఉంది అన్న. ఒక సీన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని విఎఫ్ఎక్స్లో పెట్టారన్న. మీరే అర్థం చేసుకోండి, అంత దరిద్రంగా ఉన్నాయి విఎఫ్ఎక్స్ అయితే. ల్యాగ్ ఉంది ఒప్పుకుంటాం, కానీ స్టోరీ కాన్సెప్ట్ ఉన్న సినిమాలో మాకు ల్యాగ్ ఉన్నా అనవసరం. నేను అందుకే విఎఫ్ఎక్స్ని కూడా పక్కన పెట్టేస్తున్నా. స్టోరీ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, పవన్ కళ్యాణ్ గారు చూడడానికి బాగున్నారు, నిధి బాబా క్యూట్గా ఉంది. ఎలాంటి సినిమాకి ఎంజాయ్ చేయండి. ముసలి ముతగా చిన్నపిల్లలు, యూత్ అందరూ వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే 3 ఇస్తా అన్న, 3 ఇస్తా ఖచ్చితంగా. సినిమా బాగుంది, రివ్యూస్ చూడకుండా వెళ్ళండి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారికి కాదు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి కాదు, అందరికీ కూడా పండగ లాంటి సినిమా చాలా బాగుంది. ఈ సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అవడం చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ చిన్న డాక్టర్ వేషం, చిన్నది క్లైమాక్స్లో అనమాట. బట్ ఈ సినిమా ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సినిమా బాగుంది. అయితే పైరసీ చేసేవాళ్ళు, రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఇవ్వండి. పైరసీ చేసేవాళ్ళు అంటే పైరసీ చేయమని కాదు, పైరసీ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను నేను. సో ఎందుకంటే 5 సంవత్సరాల కష్టం నాకు తెలుసు. ప్రొడ్యూసర్ గారు ఎంత కష్టపడ్డారు, మాకు పేమెంట్లు ఇవ్వడానికి కూడా ఆయన చాలా కష్టపడ్డారు. ఇది నేను కూడా ఇబ్బంది పెట్టాను ఆయనకి, ఆఖరికి కూడా నేను కూడా ఆయన ఇబ్బంది పెట్టాను పేమెంట్ విషయంలో. సో అందుకని నాకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ అయింది, నేను కూడా అనుభవించాను కనుక, నేను కూడా ఆయన ఇబ్బంది పెట్టిన వ్యక్తుల్లో ఒకరిని కనుక నేను చెప్తున్నాను. అదిరిపోయిందండి, మామూలు కాదు. ఆడియన్స్ రెస్పాన్స్. ఈ సినిమాకి 2 హీరోలు. చాలామంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే హీరో అనుకుంటున్నారు. ఈ సినిమాకి కాదు, పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇంకో హీరో కూడా ఉన్నారు. ఆయనే ఎంఎం కీరవాణి గారు. ఎంఎం కీరవాణి గారు ఈ సినిమాకి నిజంగా ఆయన ప్రాణం పెట్టారు. ఆయనకి ఆస్కార్ అవార్డు చాలా తక్కువే అని చెప్పచ్చు, అంత ప్రాణం పెట్టేశారు. చాలా బాగుంది సినిమా. అండ్ మీలాగే నేను కూడా పార్ట్ 2 కోసం ఎదురు చూస్తాను. పార్ట్ 2లో కలుద్దాం. నేను సినిమాలకి రేటింగ్ సినిమా నేను అవన్నీ చెప్పను బాబు. సినిమా బాగుంది అంతే, సినిమా చూడండి.